ఈరోజు ఇంకో నోటిఫికేషన్ తీసుకొని వచ్చాను మేము ముందరికి. అదేంటంటే ఎన్ఐటి కురుక్షేత్ర, ఇది హర్యానాలో ఉందండి ఎన్ఐటి. సో దీంట్లో డిఫరెంట్ వేకెన్సీస్, నాన్ టీచింగ్ వేకెన్సీస్ ఇచ్చారనమాట. అవి ఏంటంటే జూనియర్ ఇంజనీర్ ఉంది, జూనియర్ ఇంజనీర్ సివిల్ ఉంది చూసుకోవచ్చు, అండ్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఉంది, స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ ఉంది, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఉంది, టెక్నికల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, సీనియర్ స్టెనోగ్రాఫర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ అండ్ టెక్నీషియన్. సో దీంట్లో ఏ కేటగిరీలో ఉన్నాయని ఆల్మోస్ట్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఆల్మోస్ట్ ఉన్నాయి అన్ని చూసుకుంటే. టెక్నికల్ అసిస్టెంట్ ఎక్కువ ఉన్నాయి అన్నిటికంటే, 12 వేకెన్సీస్ ఉన్నాయి చూసుకోవచ్చు, లెవెల్ 6 జాబ్. సో ఇంకోటి ఏంటంటే సీనియర్ అసిస్టెంట్ 3 వేకెన్సీస్ ఉన్నాయి, సీనియర్ టెక్నీషియన్ 7 ఉన్నాయి, టెక్నీషియన్ 12 ఉన్నాయి. సో టోటల్ ఓవరాల్ మనకి 46 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, సో ఇండివిజువల్గా ఏ కేటగిరీలో ఏ రిజర్వేషన్లో ఉన్నాయనేది కూడా క్లియర్గా ఇచ్చారు, అది చూసుకోండి. సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అసలు ఏముండాలి? ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ జూనియర్ ఇంజనీర్, సివిల్ వాళ్ళకైతే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి, అండ్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 30 years ఏజ్ లిమిట్. ఎలక్ట్రికల్ వాళ్ళకైతేనేమో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బీటెక్లో. స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. స్ట్రాంగ్ రికార్డ్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇన్ డ్రామా, మ్యూజిక్, ఫిల్మ్, పెయింటింగ్ యాక్టివిటీస్ ఇది ఉండాలి, అండ్ 30 years ఏజ్ లిమిట్. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, దీనికి కూడా ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్, ఆర్ట్స్, కామర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ. సో ఏదైనా డిగ్రీ తర్వాత బిఎల్ఎస్ఏ చేసినా సరిపోతుంది. డిజైరబుల్ వచ్చేసి పీజీ డిప్లొమా. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి దీనికి ఫస్ట్ క్లాస్ బీఈ, బీటెక్ ఆర్ డిప్లొమా. ఫర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కంప్యూటర్ అప్లికేషన్ డిసిప్లిన్, దీనికి వచ్చేసి బీటెక్ ఆర్ ఎంసీఏ ఉంటే సరిపోతుంది, ఆర్ డిప్లొమా ఇన్ ఫీల్డ్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్ ఉండాలి డిప్లొమా ఇంజనీరింగ్తో పాటు. ఫర్ సైన్స్ వాళ్ళకి ఏంటి అనేది కెమిస్ట్రీ ఉండాలి, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ. సో అట్లాగే పర్సనల్ అసిస్టెంట్, దీనికి ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అండ్ మినిమం స్పీడ్ ఆఫ్ 100 words per minute ఇన్ స్టెనోగ్రఫీ. సో స్టెనోగ్రఫీలో 100 words per minute వచ్చి ఉండాలి, ప్లస్ డిగ్రీ ఉంటే సరిపోతుంది దీనికి. సో ఏజ్ లిమిట్ సేమ్ 30 years ఇది కూడా. సో తర్వాత స్టెనోగ్రాఫర్ కూడా ఏంటంటే 10+2 ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు 10+2 అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ తోటే ఒక లెవెల్ 5 జాబ్ కొట్టవచ్చు మనం. కానీ దీనికి ఇంకేం ఉండాలి, మినిమం స్పీడ్ వచ్చేసి టైపింగ్ స్పీడ్ 100 words per minute ఇన్ స్టెనోగ్రఫీలో 100 words per minute వచ్చి ఉండాలి. సో ఇంటర్తో పాటే లెవెల్ 5 జాబ్ అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 50,000 to 60,000 శాలరీ వస్తుంది. సో ఇది చూసుకోండి. తర్వాత స్టెనోగ్రాఫర్, దీనికి కూడా సీనియర్ సెకండరీ 10+2 ఉంటే సరిపోతుంది, 10+2 ఉంటే సరిపోతుంది. దీనికి 80 words per minute ఇన్ స్టెనోగ్రఫీ. ఓకే, అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years ఉంది. అలాగే సీనియర్ అసిస్టెంట్ ఇది కూడా ఇది లెవెల్ 4 జాబ్ ఇచ్చారండి. ఈ లెవెల్ 4 ప్లస్ ఇక్కడ 10+2, దీనికి కూడా ఎలిజిబిలిటీ 10+2 ప్లస్ స్టెనోగ్రఫీలో 35 words per minute ఉంటే సరిపోతుంది. సో ఈ డిజైరబుల్ అంత ఇంపార్టెంట్ కాదండి, బట్ ఈ రోజుల్లో ఏంటంటే డిగ్రీ చేసిన వాళ్ళకి ఎలాగో సిస్టమ్ నాలెడ్జ్ ఉంటుంది, సో కంప్యూటర్ స్కిల్స్ అది కూడా కొంచెం చూసుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ కంపల్సరీ ఏంటంటే మనకి ఈ 35 words per minute స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉండాలి. సో స్టెనోగ్రఫీ నేర్చుకున్న వాళ్ళు ఇక్కడ టైపింగ్ స్పీడ్ అండి, ఇంతకుముందు స్టెనోగ్రఫీ వాటికేమో కంపల్సరీ స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉండాలి. బట్ ఇక్కడ ఈ సీనియర్ అసిస్టెంట్కి ఏంటంటే ఓన్లీ టైపింగ్ స్పీడ్ 35 words per minute ఉంటే సరిపోతుంది. సో జనరల్లీ నార్మల్గా మనం ప్రాక్టీస్ చేసినా కానీ 35 words per minute వచ్చేస్తుందండి, అది కొద్దిగా చూసుకోండి. తర్వాత జూనియర్ అసిస్టెంట్, ఇది కూడా 10+2 విత్ 35 words per minute, ఇది కూడా చూసుకోండి. ఇది కూడా సేమ్ సిమిలర్ ఉంది. ఓకేనా, 27 years. తర్వాత సీనియర్ టెక్నీషియన్, దీంట్లో కూడా డిఫరెంట్ ఉన్నాయి. అవేంటి సివిల్ ఇంజనీరింగ్ ఉంది, మెకానికల్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, మెకానికల్ ఉంది, కంప్యూటర్ అప్లికేషన్స్, సెంట్రల్ వర్క్షాప్ ప్లస్ సిసిఎల్. సో ఇవన్నీ కేటగిరీస్ ఉన్నాయి. దానికి రిలేటెడ్గా ఏముందో చూసుకోండి. ఇది 10+2 ఉంది. ఫర్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్కి వచ్చేసి 10+2 విత్ 50% మార్క్స్ అండ్ ఐటీఐ కోర్స్ ఉండాలి. సో ఇలా డిఫరెంట్ వాటికి డిఫరెంట్ ఉన్నాయి, అది ఒకసారి చూసుకుంటాం. తర్వాత
ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఏంటి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడి ఇది జనరల్గా ఉంటాయండి. ఆల్మోస్ట్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చూసుకున్నా ఈ క్రైటీరియా అనేది సేమ్ ఉంటుంది. అదొకసారి మన ఏజ్ని బట్టి చూసుకుంటే సరిపోతుంది, రైట్. తర్వాత ఎలా అప్లై చేయాలి. సో దీని అప్లికేషన్ ఎలా అంటే ఈ ఎన్ఐటి కురుక్షేత్ర వెబ్సైట్ ఉంటుంది, NIT KKR.ac.in. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 18 ఆగస్ట్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మనకి ఇది ఏంటంటే ఈరోజు ఆల్రెడీ 28 నడుస్తుంది. 30 ఈజ్ ద లాస్ట్ డేట్. ఓకే, ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి, అది ఒక మంచి ఆపర్చునిటీ. సో అయిపోయిన తర్వాత మనం ఏంటంటే సబ్మిట్ చేయాలి కాబట్టి, సో ప్రింట్అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్ ఏమేమి పెడతామో అవన్నీ ఒక కాపీ అటాచ్ చేయాలి, రిలవెంట్ సర్టిఫికేట్స్ అవన్నీ పెట్టేసేయాలి దీంట్లో. తర్వాత క్యాస్ట్, ఏ క్యాస్ట్ నుంచి అప్లై చేస్తున్నామో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి అయితే దాని సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్మెన్ అయితే దానికి రిలేటెడ్ సర్టిఫికేట్స్, సో అన్నీ పెట్టి పంపించేసారు. దీనికి మనకి ఆన్లైన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్ డేట్స్ అండి, డేట్స్ చూసుకోండి. సో మనం ఆల్రెడీ ఇది ఆగస్ట్లోనే స్టార్ట్ అయిపోయింది. 39కి లాస్ట్ డేట్. ఆన్లైన్ అప్లికేషన్కి వచ్చేసి 39 లాస్ట్ డేట్. అండ్ అప్లై చేసిన తర్వాత మనకి హార్డ్ కాపీ ఏదో పంపిస్తామో దానికి 6th of 10th month ఉంది. సో దీనికి ఒక 1 week టైం ఉంది, నో ఇష్యూ. బట్ ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు 30 లోపు, అంటే ఆల్రెడీ ఇంకో 2 days ఉంది, ఇంకో 2 daysలో అప్లై చేసుకుంటే ఇది మనకి ఇది అయిపోతుంది.